హాయ్ అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు ప్రవళిక అప్పం. ఈ న్యూ ఇయర్కి ఎంతో హెల్దీగా బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బయట వాటికన్నా ఇంట్లోనే ఇలా హెల్దీగా పిల్లలకి ఇలా కేక్ చేసి పెట్టండి. నేను మైదా యూజ్ చేయలేదండి, గోధుమ పిండితో ఈ కేక్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు షుగర్ వేసుకోండి. అలాగే 2 యాలకులు వేసి మిక్సీ పట్టి ఇలా చక్కెరను పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 బనానా బాగా పండినవి తీసుకోండి. ఇలా బాగా పండిన బనానా అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ బనానాలని ఇలా పైన తొక్క తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న చక్కెరలో బనానాస్ వేయండి. అలాగే 2 ఎగ్స్ కూడా ఇలా వేసుకోండి. అలాగే 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ అండి. నేను ఫ్రీడమ్ తీసుకున్నాను. పల్లి నూనె మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే అది స్మెల్ వస్తుంది కదా, అందుకే అది యూజ్ చేయొద్దు. అలాగే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా మూత పెట్టి ఈ బ్యాటర్ అంతా ఒక 3 నిమిషాల పాటు స్మూత్గా మిక్స్ చేసుకోండి. చూసారా, బ్యాటర్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనం పిండిని జల్లించుకోవాలి కాబట్టి ఇలా జల్లెడను మిక్సింగ్ బౌల్లో పెట్టి నేను గోధుమ పిండి ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే 1.5 కప్పు షుగర్ వేసుకోవచ్చు. నేను పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం షుగర్ తగ్గించుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 స్పూన్ వంట సోడా వేశాక ఈ పిండినైతే ఇలా జల్లెడతో ఇలా జల్లించుకోండి. చూసారా, నేనైతే ఈ పిండిని మొత్తం ఇలా జల్లించుకున్నాను. ఈ జల్లించిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బనానా ప్యూరీ ఉంది కదండి, దాన్ని గోధుమ పిండిలో వేసేయండి. ఈ బ్యాటర్ మొత్తం ఉండలేకుండా ఇలా మిక్సర్తో బాగా కలుపుకోండి. నేను కలుపుతూ ఉండగా మా పాప హెల్ప్ చేస్తా అంటూ వచ్చిందండి. పిల్లలకు కేక్ చేసి పెడుతుంటే వాళ్ళు ఇంకా మన దగ్గరే ఉంటారు. అలా పాపతో కొన్ని చేయించాను. ఇలా కలుపుతూ ఉండగా 1 కప్పు కార్చి చల్లార్చిన పాలను తీసుకోండి. ముందుగా నేను 1/2 కప్పు పాలను మాత్రమే తీసుకొని ఇలా మొత్తం కలుపుకున్నానండి. ఇలా కలుపుతూ ఉండగా నాకు ఇంకా 1/2 కప్పు పాలను యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనం కలుపుతూ ఉంటే కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా 1/2 కప్పు పాలను యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకటే రైట్ సైడ్లో కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉన్నట్టయితే కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు కేక్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ టిప్పు మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ కన్సిస్టెన్సీ వస్తేనే మీకు స్పాంజ్గా కేక్ వస్తుందండి. ఇలా కలిపి పెట్టుకున్నాక నేను టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకున్నానండి. ఇలా టూటీ ఫ్రూటీ వేసి అలాగే సేమ్ రైట్ సైడ్లో అదే విధంగా ఎప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా మందపాటి గిన్నెను పెట్టుకోండి. అంటే కడాయి కానివ్వండి, ఏదైనా సరే అడుగు మందం ఉన్న వాటిని మాత్రమే కేక్కి యూజ్ చేయాలండి. ఎందుకంటే అడుగు పట్ల ఉంటే హోల్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అడుగు మందంగా ఉండే పాత్రనే యూజ్ చేయాలి. అలా యూజ్ చేసినట్టయితే కేక్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. చూసారా, గిన్నెలో ఒక ప్లేటును అలా బోర్లించుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకో. నా దగ్గర కేక్ కుక్ చేసుకోవడానికి ఇలా దిల్ షేప్ పాత్ర ఉందండి. మధ్యలో ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా రౌండ్గా మొత్తము అప్లై చేసుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా చేసుకోండి, బటర్ పేపర్ ఉన్న వాళ్ళు ఇది అవసరం లేదండి. ఇలా నెయ్యిని ఇలా అప్లై చేసుకున్నాక పిండిని వేసి ఇలా రౌండ్గా మొత్తము తిప్పుకోండి. ఎందుకంటే
మన కేక్ బ్యాటర్ని వేస్తే ఇలా అంటుకోకుండా ఉంటుందండి. ఇలా మొత్తము ఎక్కడెక్కడ నెయ్యి అయితే రాసామో అలా మొత్తం చుట్టూ తిప్పుతూ మన పిండినైతే మొత్తము చల్లుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లో వేసుకోండి. ఇలా వేసాక 1 2 3 అలా సార్లు ఇట్లా ట్యాప్ చేస్తూ పెట్టాలండి. ఇది ఎందుకు పెట్టామంటే మధ్యలో బబుల్స్ రాకుండా ఉంటాయని. అలాగే మీకు టూటీ ఫ్రూటీ నచ్చితే ఇలా పైన సర్వ్ చేసుకోండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను మళ్ళీ టూటీ ఫ్రూటీనే యాడ్ చేసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకున్నామండి. ఇవి చాలా హీట్ అయిపోయిందండి. దీంట్లో నెమ్మదిగా ఇలా కేక్ని అయితే మధ్యలో పెట్టేసుకోండి. జాగ్రత్తగా పెట్టుకోండి, సైడ్లో చాలా వేడి ఉంటుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా పెట్టి ఇలా మూతను పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్గా నాకు 40 మినిట్స్ టైం పట్టిందండి కేక్ కుక్ కావడానికి. అలా మధ్య మధ్యలో ఒక్కోసారి ఇలా తీసి చూసుకోండి. అప్పుడప్పుడు కేక్ను మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఇలా ఒక టూత్ పిక్తో కేక్ కుక్ అయిందా లేదా ఒక్కొక్కసారి ఇలా చెక్ చేసుకోండి. నేను 35 మినిట్స్ అలా ఒక్కసారి ఇలా టూత్ పిక్ పెట్టి చూసానండి. ఇంకా మధ్యలో పిండి అలానే ఉందండి. ఇంకా టైం చాలా పడుతుంది, అంటే నాకు ఇంకా 10 మినిట్స్ పట్టిందండి. మళ్ళీ మూత పెట్టి ఇంకోసారి మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. ఇప్పుడు కేక్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. కింది నుండి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా టూత్ పిక్ని పెట్టి చూశాను. చూసారా, అస్సలు ఏం కూడా అంటలేదు. అంటే కేక్ అయితే బాగా కుక్ అయిందని అర్థం. కొంచెం చల్లారినాక ఇలా నైఫ్తో చుట్టూ ఒకసారి ఇలా తిప్పుకోండి, ఎందుకంటే కేక్ అనేది కొంచెం వదులుతుంది కాబట్టి. ఇలా కేక్ పైన ఒక గిన్నెని పెట్టి రిటర్న్గా బోర్లించుకోండి. కేక్ అయితే ఇలా వచ్చేసిందండి. నేను కేక్ను ప్లేట్లో తీసుకున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అయిందండి కేక్ అయితే. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లలకు ఇలా కేక్ చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ కేక్ని అయితే మా బాబుతో కట్ చేయించా అండి. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఎందుకంటే మనం ఇలా చేసి పెడుతుంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. బనానా ఫ్లేవర్ కూడా చాలా బాగా పట్టిందండి. చూసారా ఎంత స్పాంజీగా కేక్ రెడీ అయిపోయిందో. అలా మనం హెల్తీగా ఇంకా టేస్టీగా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసాం కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.